అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు గడ్డంలో గడ్డి పరక. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అక్బర్. రాజు దగ్గర ఒక మంత్రి పనిచేసేవాడనమాట. ఆ మంత్రి పేరు బీర్బల్. రాజుకి ఏ సమస్యలు వచ్చినా బీర్బలే వాటికి పరిష్కారం చెప్పేవాడనమాట. అయితే రాజు శయనా మందిరం ఉంది కదా, ఆ మందిరంలో ఒక రోజు దొంగతనం జరిగిందనమాట. ఒక నగ దొంగలించారు. శయనా మందిరం అంటే రాజు నిద్రించే గది అన్నమాట. అయితే రాజుకి అనుమానం వచ్చింది, వాళ్ళ దగ్గర పనిచేసే నౌకర్లే దొంగతనం చేశారు అని అనుమానం వచ్చిందనమాట. అప్పుడు బీర్బల్ని పిలిపించాడు రాజు. పిలిపించి, ఇలా నా శయనా మందిరంలో దొంగతనం జరిగింది, ఒక నగ కనిపించటం లేదు బీర్బల్, నువ్వే దొంగను పట్టుకోవాలని అక్బర్ బీర్బల్ కి చెప్పాడనమాట. అప్పుడు బీర్బల్ అన్నాడు, సరే మహారాజా అని అన్నాడనమాట. ఆ తర్వాత అక్కడున్న పని వాళ్ళందరినీ రాజు పిలిపించాడు. అయితే బీర్బల్ బీర్వా దగ్గరికి గమనించగా ఆ నగ మీద ఒక గడ్డి పరక కనబడింది బీర్బల్ కి. కాసేపు అయ్యాక అప్పుడు బీర్బల్ బీర్వాలోకి చెవు పెట్టి వింటున్నాడు. అప్పుడు రాజుకి అర్థం కాలే ఏం చేస్తున్నాడో బీర్బల్. అప్పుడు బీర్బల్ బీర్వాలో నుంచి అలా విన్నాక ఏమనన్నాడంటే, రాజా, నాకు ఈ బీర్వా ఒక మార్గం చెప్పింది, దొంగను పట్టుకునే మార్గం చెప్పింది, దొంగ దొరికినట్టే అని చెప్పాడనమాట రాజుకి. అక్కడున్న పని వాళ్ళందరూ కూడా వింటున్నారు బీర్బల్ మాట్లాడేది. ఆ తర్వాత బీర్బల్ రాజుతో ఏమన్నాడంటే, మహారాజు గడ్డంలో అయితే గడ్డి పరక ఉంటుందో వాళ్ళని దొంగలించినట్టు మహారాజా అని బీర్బల్ రాజుకి చెప్పాడనమాట. రాజు దగ్గర పనిచేసే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా, అందులో ఒక పనివాడు అతని గడ్డంలో గడ్డి పరక ఉందా అని ఇలా చూసుకున్నాడనమాట. అప్పుడు బీర్బల్ అన్నాడు, మహారాజా, ఇతనే దొంగ చెప్పాడనమాట. అప్పుడు రాజును శిక్షిస్తాను అని రాజు బెదిరించగానే ఆ భటుడు భయపడి దొంగతనం చేసింది ఒప్పుకున్నాడు. కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.